హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ అండి. తయారు చేయ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది, చూసేయండి. 4-5 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయ, 4 టమాటాలను తీసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకొని చేదు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాక బీరకాయనైతే చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ఇందులోకి బీరకాయ వేసుకోవాలండి. బీరకాయ వేసుకొని కలుపుకొని బీరకాయని అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక ఇందులోకి 1/4 కిలో టమాటాలు వేసుకొని, అలాగే 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాని అయితే మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఈ పొడులన్నింటినీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా పొడులు వేసినప్పుడు మనకు స్టవ్ అయితే చిన్న మంట పైన వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కారం మసాలాలు వేసుకున్నవి మంచిగా ఉడికిన తర్వాతకి కాస్తంత గ్రేవీ కోసము వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాతకి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతూ ఉంటుంది. మనకు కర్రీ ఉడికేటప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయినాక చివరిలో కాస్తంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే రుచికరమైన బీరకాయ టమాటా కూర అయితే రెడీ అయిందండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చపాతీలో పెట్టుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం